ఒక శిష్యుడు చెప్పారన్నమాట. అతని కొడుక్కి అదేంటి 104 డిగ్రీల టైఫాయిడ్ ఫీవర్ ఎంతకీ తగ్గటం లేదు. 105 కూడా 106 కూడా వెళ్ళిపోయింది. ఆ టైఫాయిడ్కి ఎన్ని మందులు మార్చినా మాస్టర్ గారు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ మందులు మారుస్తున్నారు, తగ్గటం లేదు. ఇంకా చివరికి ఒక రోజున ఉదయం వచ్చి చూశారు, ఫీవర్ ఎలా ఉందంటే అలాగే ఉంది, తగ్గలేదని చెప్పారు. ఇంకా సాయంత్రం పులిహార చేయండి అని చెప్పి నేను వస్తాను తింటాను అని చెప్పి అన్నారు. సాయంత్రం ఆయన వచ్చారు. వచ్చి పులిహార చేశారంటే ఆయన ఉదయం చెప్తే విన్నారు ఆ శిష్య బృందంలో ఆ కుటుంబంలో వారు. ఆ కూరవాడేమో పేషెంట్ అలా ఉన్నాడు, ఈయన పులిహార అడుగుతాడేంటి అని పట్టించుకోలేదు. ఇది హాస్యంగా అంటున్నారేమో అని. నేను చేయమని చెప్పాను అని అడిగారు. అయితే మాస్టర్ గారు చెప్పారు కదా అని ఆ శిష్య బృందాలు వాళ్ళ కుటుంబాలు ఆ పులిహార తయారు చేశారు. ఆవిడ చేసి అదేంటి మీరు తింటారా అంటే నేను కూడా తింటాను, ముందు కొంచెం పట్టరండి అన్నారు. పట్టరండి అని ఇంతటి ఆ కుర్రవాడిని అడిగారు, నీకేం తినాలందిరా అని. పులిహార అన్నాడు. అది అంత జ్వరంలో కూడా అయితే తిను అని కాస్త పులిహార అందించారు. అంత జ్వరంలో నా కుర్రవాడి పులిహార కొద్దిగా తిన్నాడు. అసలు ఊహించలేము 106 డిగ్రీల జ్వరంతో ఉన్న కుర్రవాడికి పులిహార తినిపించడం ఉంది. కొద్దిగా ఒక 3-4 మెతులు పైన తిన్నాడు. ఆ తర్వాత మరి కాస్త 3-4 మెతులు తిన్నాడు. ఇంక చాలా తిన్నాడు, పడుకున్నాడు కుర్రాడు. తర్వాత మాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. మర్నాడు ఇంకా ఆ కుర్రాడు నార్మల్గా లేచి టెంపరేచర్ తగ్గిపోయింది. 106 డిగ్రీల జ్వరం ఉన్నది కాదు, 12 గంటల్లో మొత్తం నార్మల్గా అయిపోయి నాకు ఆకలిస్తుంది ఏమైనా పెట్టండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బతికినాడడం. అంటే నిన్నటి దాకా నీకు జ్వరం కదరా అంటే తగ్గిపోతుంది కదా అంటాడు ఆ చిన్నపిల్లవాడు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.